నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న, అంబేద్కర్ సేవలను స్మరించుకున్న వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న స్పష్టీకరణ. నియోజకవర్గంలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని హితవు. జిల్లాలో తుఫాను ప్రభావంతో మోస్తారుగా కురిసిన వర్షాలు, చలిగాలులు వీయడంతో ఇండ్లకే పరిమితమైన జనాలు, పంట నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక షెడ్యూల్ కులాల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్, అధికారులు, కుల సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అని కొనియాడారు. మనం ఈరోజు చూసినట్టయితే కొద్దిగా మనందరినీ కూడా బాధించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి దినం. సో కొద్దిగా బాధించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఆయన జీవితాంతం ఎవరైతే డిప్రెస్డ్ క్లాసెస్ అయితే ఉంటారో, సో మహిళలు కానివ్వండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే డిస్క్రిమినేషన్కి గురవుతారో వాళ్ళందరి అభ్యున్నతి గురించి పాటుపడిన వ్యక్తి. సో మనకి కాళ్ళకి చెప్పులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరి చేతులలో పుస్తకాలు మాత్రం కంపల్సరీగా ఉండాలనేసి చాలా మంచి మెసేజ్ ఇచ్చి చాలామందికి చైతన్యం కలిగించి మరి వాళ్ళందరూ కూడా ఉన్నత పదవులలో సో మంచిగా ఇప్పుడున్న సొసైటీలో కూడా మంచి గౌరవం పొందే విధంగా తీసుకొచ్చినారంటే మరి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క కృషి, అయినప్పుడు పడ్డ యొక్క కష్టం విలువనే ఇప్పుడు చాలామంది కూడా స్వేచ్ఛాయుత వాతావరణం మీద ఇప్పుడు ఉండడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మహాపరివర్తన్ దివస్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, నాయకులు ప్రహ్లాద్, నారాయణ, ప్రకాష్, షాహిద్, అజీం, కస్తాల ప్రేమల, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్నారన్నారు. కులాలు, మతాలకు సమాన హక్కులు కల్పించి భిన్నత్వంలో ఏకత్వం జీవించేలా రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం సాధించిన తెలంగాణను సీఎంగా కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ వర్ధంతిని మరి ఎలా మనమందరం కూడా గొప్పగా మహాపరినిర్మాణ్ దివస్గా మరి ఈరోజు జరుపుకుంటాం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి దేశ ప్రజలందరినీ కూడా నేను ఎందుకంటే ఇలా మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు వారు మన భారతదేశానికే దిశను చూయించి ఈరోజు మరి ప్రజాస్వామ్యం దేశంలో అనేక కులాలు అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలో
మరి రోజు చూపించినటువంటి తోవలో మన భారతీయులందరూ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అందుకొరకు అటువంటి మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా మరి దేశ ప్రజల తరపున నా తరపున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇదే రకంగా ఎప్పుడు కూడా వారి జయంతులను వర్ధంతులను జరుపుకునేటప్పుడే కాకుండా మరి ఎలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మన ఆర్టికల్ 3 ప్రకారంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ప్రజాసేవ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు ఎంతోమంది ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని మాజీ ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడతామని పేర్కొన్నారు. తాను తీసుకువచ్చిన పనులకు రోషం ఉంటే అధికార ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొబ్బరికాయలు కొట్టవద్దని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఓటమి అనంతరం బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామన్నారు. 10 ఏళ్ల కాలంలో తాము తెలంగాణతో పాటు ఆదిలాబాద్ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఆయన ఎన్నికల్లో ప్రజలు తమకు ప్రతిపక్ష హోదాను ఇచ్చారన్నారు. అధికార పక్షానికి సహకరిస్తామని, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము 1,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రధానమంత్రి మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. తాము అధికారంలో ఉన్న సమయంలో తీసుకువచ్చిన పనులకు స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టకుండా కొత్త పనులు తీసుకురావాలని, దాన్ని మేము కూడా స్వాగతిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజల సమస్యలపై ఉద్యమిస్తామని తెలిపారు. మరి 3వ తారీఖు నాడు తీర్పునిచ్చారో ఆ తీర్పును పూర్తిగా శిరసావహిస్తున్నాను. మరి ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల తీర్పును ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి వారి కష్ట సుఖాల్లో పాల్గొంటాం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అందరం కూడా కలిసి తీసుకొచ్చుకున్న తెలంగాణ మరి నిజంగా ఇవాళ ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో ఈ 9.5-10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకున్నాం ప్రజలందరి సహకారంతో. ప్రతిపక్షంలో కూడా నిజంగానే ప్రభుత్వానికి సహకరిస్తాం. మేము చిల్లర మల్లర రాజకీయాలు కాదు, చిల్లర మల్లర గతంలో చేసిన ప్రతిపక్షాల తీరు కాదు. మేము నిజంగానే ప్రజలకు నిజంగా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం. కానీ వాళ్ళు ఒక కక్ష సాధింపు ధోరణిగా మాకు ఓట్లేనటువంటి వాళ్ళని ఏదో కక్ష తీసుకుంటాం, వాళ్ళ మీద కసి తీసుకుంటాం, మేము ఇచ్చినటువంటి సలహాలని సూచనల్ని బేఖాతరు చేస్తే తప్పకుండా ప్రతిపక్షంగా మా కార్యకర్తల్ని మా కుటుంబ సభ్యుల్ని మా ప్రాణం పోయినా పర్వాలేదు మా కార్యకర్తల్ని మా కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే బాధ్యత మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. అటు రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో కూడా జిల్లాతో పాటు ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మేము తప్పకుండా ఆ పాత్ర పోషిస్తాం. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బౌద్ధవందనం సమర్పించారు. రాజ్యాంగంపై అవగాహన కల్పించేలా సమతా సైనిక్ దళ్ కృషి చేస్తోందని, అందులో భాగంగానే ప్రతి ఏటా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామని దక్షిణ భారత సంఘటకులు దీపక్ వాఘ్మరే అన్నారు.
అంబేద్కర్ 47వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్ఎస్డి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. బుధవారం అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బౌద్ధ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంఘటకులు రవిచంద్ర జబాడే, షీలానంద్ కాంబ్లే, హర్షవర్ధన్ వాగ్మారే, రమాకాంత్ కాంబ్లే, ధనశ్రీ వాగ్మారే, ఆమ్రపాలి వాగ్మారే, అశ్విని తదితరులు పాల్గొన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం మోస్తారు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు చలిగాలులు వీయడంతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా తీవ్ర రూపం దాల్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వేగంగా వాయువ్య దిశగా కదిలి మిచాంగ్ తుఫానుగా మారింది. దీని ప్రభావం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చేతికొచ్చిన పంట నీటి పాలవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో ఎక్కువగా పత్తి, కంది, మిరపపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఏరకుండా ఉన్న పత్తి వర్షానికి తడిసి పాడైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు సూర్యుడు మేఘాలు దాటి బయటకు రాకపోవడంతో దినమంతా చల్లని వాతావరణం కారణంగా జనం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అటు వాతావరణంలో పెను మార్పులు సంతరించుకుని చల్లని గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతోంది. దాదాపు జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసర పరిస్థితులు, పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన స్వెటర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. శీతల గాలుల నుండి ఉపశమనం పొందడానికి చలిమంటలు కాచుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రోడ్లపై జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రభావం మరో 1-2 రోజులు ఉండనున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్లో బుధవారం హోంగార్డ్ రైజింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరై హోంగార్డులు అందిస్తున్న సేవలను కొనియాడారు. పోలీసులతో సమానంగా నిస్వార్థమైన విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా ఏఆర్ హెడ్ క్వార్టర్లోని హోంగార్డుల కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ముందుగా హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఉమేందర్, నాగేందర్, పోతారం శ్రీనివాస్, ఆర్ఐలు స్వామి, నవీన్, మురళి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, హోంగార్డుల ఆఫీస్ అధికారులు రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన పరిస్థితులు, బందోబస్తులు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు వారి సేవలను అందిస్తున్నారన్నారు. వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఉండదని, ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ పథకాల్లో చేరడం ఉత్తమమని సూచించారు. హోంగార్డులు సమయానుసారంగా విధులకు హాజరవుతూ శాంతి భద్రత రక్షణలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ కొనియాడారు. ఆమె చెప్తే అందరు ఎస్పీ దగ్గర పనిచేసేదండి. రిటైర్ అయినాక ఇప్పుడు రూపాయి లేదు అంటే చూడు ఎట్లుంటుందో. అంటే అది మన జీవితం మన చేతిలోనే ఉంది. శాలరీ వచ్చిన రోజులు అందరు తీసుకుంటారు మీ దగ్గర, మీ పిల్లలు, మనవాళ్ళు అందరూ ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎప్పుడు డబ్బులు అవుతాయో చూస్తారంతా. తర్వాత రిటైర్ అయినాక చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఉండరు ఎవరన్నా? అంటే మంచి పిల్లలు ఉండి వాళ్ళు మంచిగా సెటిల్ అయితే డెఫినెట్గా హ్యాపీ. కాకపోతే ఏంది పరిస్థితి అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోమని ఎన్నోసార్లు చెప్పాను నేను. కనీసం మీరు రిటైర్ అయిన తర్వాత ఒక 5,000 అన్న పెన్షన్ వచ్చినట్టుగా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ నుంచి చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడు చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఆయా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకున్నారు.
బుధవారం అంబేద్కర్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బౌద్ధ వందనం సమర్పించి నినాదాలు చేశారు. భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బౌద్ధ వందనం సమర్పించి జై భీమ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞకుమార్, అన్నారావు, కాంతారావు, దయానంద్, అమరపాల, శోభాతాయి తుల్జాపురే, కుష్వర్తబాయి లాండ్గే తదితరులు పాల్గొన్నారు. నేతకాని మహార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్కు నివాళులర్పించారు. బౌద్ధ వందనం సమర్పించి అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాడి రాజారెడ్డి, దయానంద్ కాంబ్లే, సాహెబ్రావు జబాడే, గుల్షన్, సూరజ్ కాంబ్లే, రామ్ కిషన్ నోకానే, అనుదీప్, మహేందర్, మోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు భీమరావు వాగ్మారే నేతృత్వంలో అంబేద్కర్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బౌద్ధ వందనం సమర్పించి జై భీమ్ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంబేద్కర్ కలలు కన్న విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అటు తాంసీ మండల కేంద్రంలోనూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సగడం ప్రశాంత్, వ్యవస్థాపక అధ్యక్షులు తారుడి అరుణ్లతో కలిసి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సృజన్ పాటిల్, ఆశారెడ్డి, రామన్న యాదవ్, దేవారెడ్డి, నరేందర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తారుడి అరుణ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, స్వేచ్ఛ దక్కేలా రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు ప్రేమేందర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు ఆసం రవి, బాపన్న, కేశవ్, గంగాధర్, యూత్ సభ్యులు శేఖర్, ఆశన్న, సంజీవ్, సురేష్, అరవింద్, శివ, ప్రశాంత్, రాములు, శివమణి తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నాయకులతో కలిసి గ్రామ పెద్దలు అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగన్న, గౌరవ అధ్యక్షులు చిలుక చిన్నన్న, దేవల్ల సంజు, గ్రామ పెద్దలు జగదీష్ రెడ్డి, హనుమంతరెడ్డి, సంతోష్ రెడ్డి, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని ఆరాధించారు. జైనత్ మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశామన్నారు. తెలంగాణలోని ప్రజలు, రైతులు, పార్టీ అధినేత కేసీఆర్, జోగురామన్న సంతోషాలతో ఉండాలని వ్రతాన్ని ఆచరించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవన్న, గణేష్ యాదవ్, జగదీష్ రెడ్డి, లస్మన్న యాదవ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలు బాగుండాలి, ఆదిలాబాద్ నిజోగ ప్రజలు బాగుండాలి, అదేవిధంగా బోధ్ నిజోగ ప్రజలు బాగుండాలి, జైనత్ ప్రజలు బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం రావడం జరిగింది. ఈ సందర్భంగా మా కేసీఆర్ గారు కూడా ఆ భగవంతుడు మా కేసీఆర్ గారిని కూడా చల్ల ఉంచాలి, అదేవిధంగా మా జోగురామన్న గారిని చల్ల ఉంచాలి. ఈరోజు ఆశీర్వాదం కోసం రావడం జరిగింది కాబట్టి ఈరోజు రైతులకు కూడా పాడి పంటలు బాగుండాలి, ఈ యొక్క నిజోక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, సంబంధ వర్గాల వారు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న,
అంబేద్కర్ సేవలను స్మరించుకున్న వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న స్పష్టీకరణ. నియోజకవర్గంలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని హితవు. జిల్లాలో తుఫాను ప్రభావంతో మోస్తారుగా కురిసిన వర్షాలు, చలిగాలులు వీయడంతో ఇండ్లకే పరిమితమైన జనాలు. పంట నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.